హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వాళ్ళు. టుడే టాపిక్ వచ్చేసి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి కర్ణాటక యుద్ధాలు లేదా కర్ణాటిక్ యుద్ధాలు. ఓకే, ఇది మొదటి ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అని కూడా అంటారు. మొదటి ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం అని కూడా అంటాం. ఓకే, అయితే ఇక్కడ వచ్చేసి మనకు ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు కంపల్సరీ అడుగుతున్నాడు, మనకు యుద్ధాల మీద అడుగుతున్నాడు. మోడర్న్ హిస్టరీలో మనకు కంపల్సరీ ఇవి అడుగుతున్నాడు కాబట్టి చూసుకోండి. ఓకే, ఇక ఆర్కాట్ అనేది మనకు తమిళనాడు ప్రాంతం. ఆల్రెడీ ఆర్కాట్ వీరుడు అని ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, ఎవరిని రాబట్టు క్లైవ్ను. ఓకే, చూసుకోండి. ఇక్కడ ఆర్కాట్ అనేది ఏంటి? తమిళనాడు ప్రాంతం. ఔరంగజేబు మరణం తర్వాత ముస్లింలు ఆర్కాట్ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించారు. దాన్ని ఏమంటాం? ఆర్కాట్ అంటాం. దీన్ని ఆర్కాట్ లేదా కర్ణాటిక్ అంటారు. కర్ణాటిక్ ప్రాంతం ఇది ఎక్కడుంది? తమిళనాడులో ఉందిమ్మా. ఓకే, అయితే ఇక్కడ చూడండి, మొదటి కర్ణాటిక్ యుద్ధానికి ప్రధాన కారణం ఏంటంటే ఐరోపాలో జరిగిన ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. ఐరోపాలో జరిగిన ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అనేది ఉంది. ఓకే, ఎందుకు జరిగిందంటే ఇది ఆస్ట్రియా రాజు 6వ చార్లెస్ అనంతరము సింహాసనం విషయంలో తలెత్తిన వివాదమే ఇది. ఓకే, దీనికి తోడు మన కర్ణాటక పాలిస్తున్న సాదిత్ ఖాన్ అంటే 1707లో ఔరంగజేబు మరణం తర్వాత స్వాతంత్రం ప్రకటించుకున్నాడు. ఔరంగజేబు ఎప్పుడు మరణించాడు? 1707లో మరణించాడమ్మా. ఈయన మరణం తర్వాత సాదిత్ ఖాన్ స్వాతంత్రం ప్రకటించుకున్నాడు 1707లో. అయితే మనకు ఈ యుద్ధం జరిగింది ఎప్పుడు? 1746-48 మధ్య జరిగింది. దానికి ఎంత దూరం ఏంటయ్యా అంటే మనకు అక్కడ నుండి ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుంటూ వెళ్ళాలి. ఓకే, చూడండి, సాదిత్ ఖాన్ తర్వాత ఇతను ఎవరు? దోస్తు అలీ కర్ణాటిక్ నవాబ్ అయ్యాడు. సాదిత్ ఖాన్ తర్వాత దోస్తు అలీ కర్ణాటిక్ నవాబ్ అయ్యాడు. తర్వాత దోస్తు అలీ తర్వాత అతని యొక్క అల్లుడు ఎవరు? చందా సాహెబ్ అధికారం కోసం ప్రయత్నించాడు. దోస్తు అలీ యొక్క అల్లుడు చందా సాహెబ్ అధికారం కోసం ప్రయత్నించాడు. నెక్స్ట్, కానీ దోస్తు అలీ యొక్క సహచరుడు ఉన్నాడు. ఎవరు? అన్వరుద్దీన్. నిజాం ఉల్ ముల్క్ సహాయంతో కర్ణాటిక్ పాలకుడుగా నియమించబడ్డాడు. ఆయన ఎవరు? దోస్తు అలీ సహచరుడు ఎవరు? అన్వరుద్దీన్. సో నిజాం ఉల్ ముల్క్ సహాయంతో కర్ణాటిక్ పాలకుడిగా నియమించబడ్డాడు. దీంతో చందా సాహెబ్ అన్వరుద్దీన్ మధ్య వారసత్వ యుద్ధం లేదా తగాదా ఏర్పడింది. అంటే వాళ్ళిద్దరు సోదరులు. ఓకే, అయితే ఇక్కడ నిజాం ఉల్ ముల్క్ ఎవరు? 1707లో ఔరంగజేబు మరణం తర్వాత, అంటే ఔరంగజేబు దగ్గర నిజాం ఉల్ ముల్క్ ఉండేవాడు. అతని పేరు మీర్ చిన్ కిలిచ్ ఖాన్ లేదా మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్ లేదా మొదటి నిజాం అంటాం. ఔరంగజేబు మరణించిన తర్వాత ఈ నిజాం ఉల్ ముల్క్ 1724లో చిన్న యుద్ధం ఏది షక్కర్ ఖేడ్ యుద్ధం చేసి, వారసత్వ యుద్ధం చేసి ఈయన నిజాం లేదా అసఫ్జాహీ వంశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎవరు? నిజాం ఉల్ ముల్క్. 1724 నుండి 1948 వరకు అసఫ్జాహీల పాలన కొనసాగుతుంది. అంతకంటే ముందు కుతుబ్ షాహీల పాలన. ఈ కుతుబ్ షాహీల చివరి పాలకుడు ఎవరు? అబుల్ హసన్ తానిషా. ఈ అబుల్ హసన్ తానిషాను ఔరంగజేబు ఓడించి ఎప్పుడు? 1687 అక్టోబర్ 3న ఓడించి కుతుబ్ షాహీ పాలనను హైదరాబాద్ రాజ్యాన్ని ఎక్కడ మొఘల్ సామ్రాజ్యంలో కలుపుకుంటాడు. దాంతో కుతుబ్ షాహీలు పాలన అంతమవుతుంది. ఓకే, అయితే ఈ ఔరంగజేబు దగ్గర ఉన్న నిజాం ఉల్ ముల్కే 1724లో చిన్న షక్కర్ ఖేడ్ అనే వారసత్వ యుద్ధం చేసి నిజాం లేదా అసఫ్జాహీ వంశాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఓకే, ఇది ఇలా గురించి. ఓకే, నెక్స్ట్, ఇక్కడ ఫ్రెంచ్ వారి మద్దతు పొందింది ఎవరంటే చందా సాహెబ్. ఇక్కడ ఏం చేస్తావు? FC గుర్తుపెట్టుకో. FC ఫ్రెంచ్, చందా సాహెబ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. FC గుర్తుపెట్టుకో. ఇక బ్రిటిష్ వారి మద్దతు పొందింది ఎవరంటే అన్వరుద్దీన్. BA. FC అంటే ఫ్రెంచ్, చందా సాహెబ్. నెక్స్ట్ BA అంటే బ్రిటిష్, అన్వరుద్దీన్ వాళ్ళ యొక్క హెల్ప్ పొందారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ యుద్ధానికి తక్షణ కారణం ఏంటంటే బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన బార్నెట్ ఫ్రెంచ్ నౌకలపై దాడి చేసి ధ్వంసం చేయడంతో ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ డూప్లే
మారిషస్ లోని ఫ్రెంచ్ గవర్నర్ లా బోర్నాయిస్ ను పిలిపించాడు. దానికి తక్షణ కారణం చూడమ్మా, బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన బార్నెట్ ఫ్రెంచ్ నౌకలపై దాడి చేశాడు. దాడి చేయడంతో వెంటనే ఏం చేశాడు, ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ డూప్లే మార్సెస్ లో ఉన్న లా బోర్నాయిస్ ను పిలిపించాడు. ఓకే, అయితే వీరిద్దరు కలిసి, ఎవరు ఇద్దరు, ఫ్రెంచ్ డూప్లే మరియు లా బోర్నాయిస్ వీళ్ళిద్దరు కలిసి మద్రాసును ఆక్రమించారు. ఎప్పుడు 1746లో మద్రాసును ఆక్రమించారు. సో ఇది ఈ యుద్ధం వచ్చేసి ఎక్కడ జరిగిందంటే మనకు అడయార్ నది ఒడ్డున జరిగింది. ఎక్కడ, అడయార్ నది. అందుకే ఈ యుద్ధాన్ని ఏమంటాము, అడయారు యుద్ధము లేదా శాంతం యుద్ధం అంటారు. మొదటి కర్ణాటక యుద్ధం మరొక పేరు అడయారు యుద్ధం లేదా శాంతం యుద్ధం, లేదా మొదటి ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం అంటాం. మొదటి ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం, ఇది చూసుకోండి ఒకసారి. ఓకే, ఇక నెక్స్ట్, ఇక్కడ భారత చరిత్రలో స్వదేశీ విదేశీ సైన్యాలకు జరిగిన మొట్టమొదటి యుద్ధం ఇది. ఏది, మొదటి కర్ణాటక యుద్ధం. మొదటి కర్ణాటక అంటే మళ్ళీ కర్ణాటక కాదు, ఎక్కడ తమిళనాడులో ఆర్కాట్ ప్రాంతమే. ఓకే, సో ఇది భారత చరిత్రలో స్వదేశీ విదేశీ సైన్యాలకు జరిగిన తొలి యుద్ధం ఏదంటే అడయారు యుద్ధము. అయితే ఈ స్వల్ప సైన్యం గల ఫ్రెంచ్ వారు ఏం చేశారంటే, స్వల్ప సైన్యం దాదాపు తక్కువ, చాలా తక్కువ. ఓకే, సో ఈ సైన్యము ఏం చేశారు, కెప్టెన్ ప్యారడై ఆధ్వర్యంలో అత్యధిక సైన్యం గల మహబత్ ఖాన్ సైన్యాన్ని ఓడించింది. మహబత్ ఖాన్ సైన్యాన్ని ఓడించింది అంటే కర్ణాటక సైన్యాన్ని ఓడించింది. ఓకే, ఇక్కడ తర్వాత గెలిచింది ఎవరంటే ఫ్రెంచ్ సైన్యం గెలిచింది. చందా సాహెబ్ డూప్లే గవర్నర్ ఫ్రెంచ్. ఓకే, అలాగే ఓడింది ఎవరంటే బ్రిటిష్ సైన్యం, బార్నెట్, అన్వరుద్దీన్ ఓడిపోయాడు. ఓకే, ఇక్కడ ఓడిపోయారు. ఇది రైట్, ఇది మ్యాప్. అయితే తొలిసారిగా యూరోపియన్ సేనలు భారతీయ రాజును ఓడించాయి. తొలిసారిగా యూరోపియన్ యొక్క సేనలు భారతీయ రాజును ఓడించడం ఈ యుద్ధంలోనే జరిగింది. ఓకే, ఇక 1748లో ఐరోపాలో ఆస్ట్రియా యుద్ధం ఏం జరిగింది అంటే ఎక్స్ట్రా చాపెల్ సంధితో ముగిసింది. ఎక్స్ట్రా చాపెల్ అనేది ఎక్కడ ఉందంటే మనకు ఫ్రాన్స్లో ఒక పట్టణం పేరే ఏది, ఎక్స్ట్రా చాపెల్. అక్కడ జరిగింది కాబట్టి దీని ఎక్స్ట్రా చాపెల్. ఓకే, దీంతో ఆ ఒప్పందం పరంగానే ఇక్కడ మద్రాస్ లా బోర్నాయిస్ ఏం చేశారు, అతి తక్కువ లంచాలకు ఆశపడి ఈ మద్రాసును బ్రిటిష్ వాళ్ళకు అప్పగించాడు. ఎవరు, లా బోర్నాయిస్. లంచాలకు ఆశపడి, వాళ్ళు ఇచ్చే లాభాలకు ఆశపడి ఈ మద్రాసును వాళ్ళకు అప్పగించాడు. అంటే ఈ సంధి పరంగానే ఏంటి, ఈ ఒప్పంద ప్రకారం మద్రాసు బ్రిటిష్ వారికి ఇవ్వబడింది. ఓకే, కాబట్టి ఇది మొదటి కర్ణాటక యుద్ధం. కాబట్టి కొంచెం క్లిష్టంగా ఉంటుంది. మొదటి కర్ణాటక యుద్ధం, రెండో కర్ణాటక యుద్ధం, మూడో కర్ణాటక యుద్ధం కొంచెం కష్టంగా ఉంటాయి. కాబట్టి కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ సింపుల్గా చూసుకోండి అమ్మా. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎవరికి సపోర్ట్ చేశారు. ఓకే, ఇక్కడ ఎఫ్సి గుర్తుపెట్టుకో, ఎఫ్సి ఫ్రెంచ్ చందా సాహెబ్ గుర్తుపెట్టుకో, బిఏ బ్రిటిష్ అన్వరుద్దీన్ అనేది గుర్తుపెట్టుకో. సో ఓడించింది ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారిని ఓడించారు. దీంతో మద్రాసు వాళ్ళకి ఇచ్చారు, ఏది బ్రిటిష్ వారికి ఇచ్చారు. సరే, ఇక్కడ వచ్చేసి మనకు ఏమైంది, దేంతో ముగిసింది అంటే ఎక్స్ట్రా చాపెల్ సంధితో ఇది ముగిసింది. ఓకే, సరే, ఇది మనకు సుభాన్ జీకే వాళ్ళు ప్రతి ఒక్క వీడియో చాలా సింపుల్గా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే, సో ప్రతి ఒక్కరికి విన్ అయ్యే విధంగా మనం చూడండి. గ్రూప్ 2 లెవెల్, గ్రూప్ 2, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, రైల్వే, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు మనము ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలా సింపుల్గా ఉంటాయి వీడియోస్. కాబట్టి ఏది కూడా మనం ప్రతిదీ ఒక మార్కు వచ్చే విధంగా మీకు ఉంటుంది. కాబట్టి ఏ వీడియో కూడా వేస్ట్ అని లేదు, ప్రతిదీ మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.